ఈరోజు ఎపిసోడ్ మొత్తం హైలైట్ బాలు మీనాలే. న్యాచురల్ యాక్టింగ్తో బాలు ఇరగదీస్తే క్యూట్ ఎక్స్ప్రెషన్తో మీనా చంపేసిందని చెప్పొచ్చు. ప్రభావతి హడావిడి చేసేస్తుంది. ఎక్కడ లేని ప్రేమని బాలు మీద కురిపిచ్చేస్తుంది. ఆ ప్రేమను తట్టుకోలేకపోతాడనమాట బాలు. కానీ తేడా కొడుతూ ఉంటుంది. ఆ రోజు మౌనిక పెళ్లి చూపుల విషయంలో కూడా ఇంతే హడావిడి చేసింది నన్ను బయటికి పంపించడం కోసం. ఈరోజు కూడా ఏదో ప్లాన్ చేసింది మా లక్షావతి అని బాలు ప్రభావతి ప్లాన్ని తిప్పుకొట్టాలని చూస్తాడనమాట. బాలు కోసం వంట చేస్తుంది, ఎప్పుడు లేనిది క్యారేజ్ పెడుతుంది, తనే దగ్గరుండి వడ్డిస్తుంది, మూతి తుడుచుకోవడానికి కూడా తను చీర కొంగునే ఇస్తుందనమాట. ఇవన్నీ చూసి మీనా వామ్మో మా అత్తయ్యే ఇన్ని చేస్తుంది అని ఒక్కొక్క లుక్ ఇస్తూ ఉంటే ఎంత క్యూట్గా అనిపిస్తూ ఉంటుందో మీనా. అయితే బాలు కావాలనే ఒకసారి మీనాకు చెప్పలేదని, ఒకసారి నాన్నకు చెప్పలేదని, ఒకసారి లక్షలు మింగినోడు మనోజ్కి చెప్పలేదని, పార్లర్ అమ్మకు చెప్పలేదని ఇంట్లోకి వచ్చిపోతూ ఉంటాడనమాట. అయితే బాలుకి వడ్డించే విషయంలో మనోజ్ వచ్చి ఆకలేస్తుందమ్మా అంటే మనసులోని మాటలు బయట పెట్టేస్తుంది అనమాట ప్రభావతి. రే పోరా, ఏం పనుందా పాటుందా నీకు, ముష్టోళ్ళలాగా వస్తూ ఉంటామని కసిరేసుకుంటుంది. పాప మా మాటకి ఫీల్ అవుతాడనమాట మనోజ్. ఇదేంటి మా అమ్మ ఇలా చేస్తుంది ఈరోజు అని. అయితే ఇది నిజమా కళ అన్నట్టు మనోజ్ని గిల్లుతాడు కూడా. అయితే ఇంకనైనా వెళ్ళాడు కదా అనుకుంటే ప్రభావతి వెళ్ళడు. అమ్మా నువ్వు అతి ప్రేమతో చేసిన వంట తినడం వల్ల ఏమో నాకు కడుపులో బాగాలేదని చెప్పని వాష్రూమ్కి వెళ్తాడు. లోపల పెట్టి గడేసుకుని వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ రవి శృతి వాళ్ళ పేరెంట్స్ శృతిని రవిని తీసుకుని వస్తారో బాలు గొడవ చేస్తాడని చెప్పని బాలుని గడి పెట్టేస్తుంది. కానీ మొత్తం మీద అయితే గొడవ జరిగినా బాలు ఒప్పుకుంటాడు రవి శృతిని ఇంట్లోకి రావడానికి. బాలు మీనాల యాక్టింగ్ ఎంతమందికి నచ్చిందో ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.